నారాయణపేట జిల్లా కేంద్రం కేజీబీవీ దగ్గర విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మూడో శనివారం కావడంతో తమ పిల్లలను కలవడానికి ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి తల్లిదండ్రులను మధ్యాహ్నం వరకు కలవనివ్వకపోవడంతో నారాయణపేట యాద్గిరి రహదారిపై బైఠాయించారు. గత కొన్ని రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో కేజీబీవీలో క్లాసులు నడవడం లేదు. ఈ విషయం బయటకు వస్తుందనే ఉద్దేశంతో కేజీబీవీ సిబ్బంది తల్లిదండ్రులను కలవనివ్వకుండా అడ్డుకున్నారు. మీడియాను అనుమతించలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో చివరకు పిల్లల్ని కలవడానికి అనుమతిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 12వ రోజుకి ఉద్యోగుల సమ్మె చేరింది. రోజుకో విధంగా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ దేవుళ్లకు భజన చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డికి భజన చేసి తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.